నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి 27, 2026 నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు కుంభంలోను, బుధుడు మీనంలోను, శుక్రుడు మీనంలోను, కుజుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, శని భగవానుడు మీనంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే చంద్రుడు మిథునం నుంచి కర్కాటకానికి మార్పు రాత్రి సమయంలో జరుగుతోంది కాబట్టి రాత్రి ప్రభావము ఎక్కువగా ఉండబోతోంది. అయితే ఈ ప్రభావాలు దేని మీద ఆధారపడ్డాయంటే కనుక ఉదయం పూట బుద్ధి ఆధారిత నిర్ణయాలు తీసుకోండి. అంటే మీ బుద్ధి ఎలా చెప్తుందో దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి ఉదయం పూట. తర్వాత సాయంత్రం పూట భావోద్వేగాల మీద నిర్ణయాలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా చంద్రుడు మారే తీరుని బట్టి మనకి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలలో ప్రాముఖ్యత పొందే రోజు ఈ రోజు. అయితే ఈ ప్రభావాలు మనకి 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ అంశంలో ఉంటుంది అని చూసినట్టయితే ముందుగా మేషరాశి వారికి 3వ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం మూలంగా ఉదయం ప్రభావం మీకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు సాయంత్రం సమయానికి కుటుంబం మీద దృష్టి పెరిగేటట్టు కనబడుతోంది. సోదరుల సహాయం లభిస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. వ్యాపార చర్చలు చాలా అనుకూలంగా ఉండబోతోంది. సూచన ఏంటంటే కనుక ఆవేశంతో మాట్లాడకండి, కోపాన్ని తగ్గించుకోండి. పరిహారంగా హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని 5 అరటి పళ్ళను స్వామివారికి నివేదన చేయండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి 2వ స్థానంలో చంద్రుడు సంచారం ఉండడం మూలంగా ధనయోగాన్ని కలిగిస్తున్నాడు. సాయంత్రం సమయంలో కుటుంబంతో ఆనందంగా ఉండబోతారు. ఆదాయ వృద్ధి, బకాయిల వసూలు, దీంతో పాటు ప్రయాణ యోగం కూడా గోచరిస్తున్నది. సూచనలు కఠినంగా ఈరోజు మాటలు ఎవరితోనూ మాట్లాడే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారి అర్చన తెల్లని పువ్వులతో చేసుకున్నట్టయితే ధనపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఫలితాలు చంద్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా ఆకర్షణ, సాయంత్రం అయ్యేసరికి ఖర్చుల మీద దృష్టి పెరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రజాదరణ పొందేందుకు అవకాశం కనబడుతోంది. పనులన్నీ మీవి సకాలంలో కరెక్ట్ టైంకి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాకపోతే మీకు చెప్పదగిన సూచన, అతిగా ఆలోచించే ప్రయత్నం చేయకండి. సావధానంగా అయ్యే సమయానికి అవుతాయని ఆలోచన చేయండి తప్ప అతి ఆలోచన జోలికి అస్సలు వెళ్ళకండి. పరిహారంగా బుధగాయత్రి మంత్రాన్ని చదువుకోవడము, నవగ్రహాలలో బుధుడిని సందర్శించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి రాత్రి చంద్ర ప్రవేశము మీ రాశిలోనే జరుగుతోంది కాబట్టి శుభ సూచన, మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే కుటుంబంలో సంతోషము, గృహానికి సంబంధించి ఒక మంచి తీయని కబురు, శుభవార్త వినేందుకు అవకాశాలు ఉన్నాయి. సూచన ఏంటంటే భావోద్వేగాల నిర్ణయాలు కంట్రోల్ చేసుకోండి. ఎమోషనల్గా నిర్ణయాలు తీసేసుకోవడం అనేది, అందులో రాత్రి సమయంలో నేను నిర్ణయం తీసేసుకున్నాను, తప్పదు, ఇలాంటి మాటలని తగ్గించుకున్నట్టయితే ఈ నిర్ణయాల ఫలితము ఉత్తరోత్తర మంచైనా చెడైనా అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా మీరు పాలను ఉదయం పూట దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.